రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు బీజేపీ పార్టీ మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మోడీ గారిని కలిసి వచ్చారు, దాని తర్వాత కిషన్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు. మోడీకి ఈ రాష్ట్రంలో అసలైన కార్యకర్త రేవంత్ రెడ్డి అనే మాట మేము బీఆర్ఎస్ పార్టీ మొదటి చెప్తున్నాం. మోడీ ఆశీస్సులతోనే ఈయన చాలా దుర్మార్గాలు చేస్తూ ఉన్నాడు, ఇక్కడ కొనసాగుతున్నాయి అని కూడా చెప్తా ఉన్నాం. మేము గత కొంతకాలంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు, మోడీకి ఏ టీం బి టీం వీళ్ళిద్దరే ఎక్కడనమాట మేము స్పష్టంగా చెప్పినాం. ఇప్పుడు అది వాస్తవం అని చెప్పి బయటకు వచ్చేసింది, బహిరంగంగా రేవంత్ రెడ్డి మాట్లాడితే మనకు అర్థమవుతుంది. గత 5 రోజుల క్రితం ఏదైతే మోడీని కలిసి వచ్చిండో అయినా గంటసేపు ఏకాంతంగా బట్టి విక్రమార్కలు లేకుండా అక్కడ కుదిరిన ఒప్పందమా, అక్కడ మోడీ నుంచి వచ్చిన ఆదేశాల ఇంకొకట, దాని తర్వాత చాలా స్పష్టంగా బయటపడుతున్నాడు రేవంత్ రెడ్డి. మోడీని పొగుడుతున్నాడు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ని తిడుతున్నాడు, కిషన్ రెడ్డిని తిడుతున్నాడు సందర్భం లేకుండా. కొత్తగా ఇయ్యాల కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావాలి, కేంద్ర మంత్రి అయిపోయి కూడా దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. తెల్లవారి నుంచి లేని మాటలు, నిన్న లేని మాటలు ఇవాళ మోడీని కలిసిన తర్వాతనే వస్తున్నాయి. కిషన్ రెడ్డి మోడీ ఇస్తానంటున్నాడు కానీ కిషన్ రెడ్డి సైంధవులాగా అడ్డుపడుతున్నాడు అని, మోడీ ఎక్కడ కేంద్రంలో ప్రతిపాదన పెట్టినట్టు కానీ ఇవ్వడానికి ఒక ఆర్డర్ ఇచ్చినట్టు కానీ అవి వస్తుంటే మధ్యలో కిషన్ రెడ్డి అడ్డం పోయినట్టు కానీ మనం చూడలేదు, మనకు కనపడలేదు. కానీ మోడీకి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి కంటే కూడా నేనే నీకు నమ్మకమైన శిష్యుని, నేనే నీకు అసలైన ప్రేమికుని అని చెప్పి ఇండికేషన్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. త్వరలోనే ఆయన బీజేపీ పార్టీకి వెళ్తున్నారేమో. బీజేపీ పార్టీకి వెళ్తున్నాడని నేనేం అనడం లేదు, కాంగ్రెస్లోనే ఉంటూ మోడీకి కోవర్ట్గా పనిచేయచ్చు. ఓ పక్క నుంచి ఏమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మేము ఇట్లాంటి మాట్లాడినామా ఎప్పుడన్నా? మోడీ చాలా ఇద్దాం అనుకుంటుండే కానీ పలానాడు ఆపిండు, మోడీ చాలా మంచి మనసే ఉంది కానీ మధ్యలో లేని సైన్యంలో అడ్డుపడుతున్నారు, మేము ఎప్పుడన్నా మాట్లాడినామా? కేసు మా మీద పెడుతున్నారు, మా మీద దాడి చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, కానీ బీజేపీ మీద కాంగ్రెస్ మీద చేస్తున్నారా? ఇప్పుడు ఇద్దరు మంచి లవ్ బర్డ్స్ లాగా కనబడుతూనే ఉన్నాయి. నేనే అంటే నేనే ప్రేమికుని. ఇప్పుడు ఊర్లలో నా మోడీ అంటే నా మోడీ అని పంచాయతీ పెట్టుకున్నట్టు, ఇప్పుడు నేనే మోడీ దగ్గర అంటే నేనే మోడీ దగ్గర అని చెప్పి పంచాయతీ పెట్టుకుంటుంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి. అమ్మేమా అంత స్పష్టంగా కనబడుతుంటే ఆడ ఇంకా దాచిపెట్టేది ఏముందమ్మా? ఇందులో కొత్తగా మనం కనుక్కోవాల్సిన రహస్యం ఏముంది? ఇందులో చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి కంటే కూడా నేనే అసలైన ప్రేమికుని మోడీకి అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇంక ఇలా ఏముందమ్మా మనం చర్చ చేయడానికి? ఇంకా బయటపడిపోయిండు. దాదాపు 15 నెలల కాలం పాటు కాంగ్రెస్ పాలన జరిగింది. సో ఈ 15 నెలల కాలం పాటులో 6 గ్యారెంటీలు కూడా అందుతున్నాయి, అలాగే రైతులకు నీళ్లు వస్తున్నాయి, కరెంటు ఇస్తున్నాము సక్రమంగా, రైతు భరోసా ఇస్తున్నామని గప్పాలు కొట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? కొంచెం మొరటి సామెతలు ఉంటాయి కానీ చెప్తే బాగుండదు కానీ పర్లేదు సార్. రేవంత్ రెడ్డి మాటలు చూసి ఊళ్ళలో జనం నవ్వుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. నేను ఒకటే మాట నేను ఛాలెంజ్ చేసిన ఇంతకుముందు మీడియాలో, నేను విన్నాను సార్. అదే కూడా విన్నాను. రేవంత్ రెడ్డి అబద్ధాలకు అంతు లేదు. అసలు ఆయన ఆనాడు మొదటి నుంచి కూడా అబద్ధాలే రేవంత్ రెడ్డికి ఆయుధం, అబద్ధాలే ఆయన పెట్టుబడి రేవంత్ రెడ్డికి అందరికీ తెలుసు పైన. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది స్పష్టంగా, రేవంత్ రెడ్డి కాదు నా పేరు అబద్ధాల రెడ్డి అని. నిన్న మాట్లాడిన దాని తర్వాత నాకు కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉంది అనిపించింది, ఎందుకంటే ప్రజలు నన్ను అడుగుతున్నారు. ఆ స్టేట్మెంట్ చూసి అక్కడే ఉన్న వాళ్ళు అడిగినారు, ఎందుకంటే మేము అక్కడ కూర్చొని ఉండగానే కరెంటు పోయింది. రేవంత్ రెడ్డి మాటలు వినోడుతూనే ఓ దిక్కు, అవి చూస్తుంటేనే టీవీలో కరెంటు పోయింది. మొత్తం 24 గంటల కరెంట్ ఇస్తున్నా, మొత్తం 24 గంటల మంచినీళ్ళు ఇస్తున్నా, ఎకరం ఎండిపోకుండా నీళ్ళు ఇస్తున్నా, మొత్తం రైతు బంధు ఇచ్చేసిన, రైతు భరోసా ఇచ్చేసిన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అవన్నీ చూడగా నా చుట్టూన్న వాళ్ళు అన్నారు, సరే ఈయనకి అబద్ధాలు ఆడుతున్న సంగతి తెలియదా, లేకపోతే దీన్ని నమ్మవచ్చు ప్రజలు అనుకుంటున్నాడా? మేము ఇంతమంది కూర్చొని ఉంటుంది, మాకు కరెంటు రాత్రిపూట వస్తూనే లేదా, సాయంత్రం అయితే కరెంటు బంద్ అయితేనే ఉండే. ఒక్కోసారి 5ంటికి బంద్ అవుతుంది ఈ మధ్యకాలంలో, అంతకుముందు 6ంటికి బంద్ అయ్యేది రాత్రి కరెంటు, మళ్ళీ 12 గంటలకు వచ్చేది, మళ్ళీ పొద్దుగాల బంద్ అయ్యేది వ్యవసాయ కరెంటు. మోటార్లు కాలిపోవడానికి అయితే అంతే లేదు, పోదాం మోటార్ షాప్ కావాలంటే మేము చూపిస్తాం, ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క షాప్లో కాలిపోయిన మోటార్లు. ఈ మధ్య ఇప్పుడు మన నడుస్తుందన్న గిరాకీ అని అంటున్నారు, వాళ్ళు జోకులు వేస్తున్నారు మోటార్ షాపులు అని చెప్పి చర్చ జరిగింది అక్కడ. ఇవన్నీ కూడా నేను అక్కడ కూర్చొని ఉండగానే పవర్ పోయింది నేను మాట్లాడుతున్నప్పుడు. నేను ఒకటే మాట చెప్పాను, అందుకే
ఈ రోజు వరకు నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఒక్క రోజు ఏదైనా ఒక్కరోజు ఈ 16 నెలల కాలంలో ఒక్కరోజు నాడు ఏదైనా రికార్డు చూపిస్తే 24 గంటల విద్యుత్తు ఈ రోజు నిరాఘాటంగా ఇచ్చిన రైతులతో సహా అందరికీ అంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసేసి పోతా అని చెప్పిన, రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటా అని చెప్పిన. ఇంకా ఇది జాలిగా సమాధానం రేవంత్ రెడ్డికి. ఇప్పుడు నాది చూస్తున్న ప్రజలు రేవంత్ రెడ్డి కూడా విన్నారు. వాళ్ళు కూడా సవాల్ చేస్తే సంతోషం, నేను రెడీ. ఒక్కరోజు రికార్డు తీసి ఉంచిన, ఒక్కరోజు ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజైనా 24 గంటల విద్యుత్తు అన్ని రంగాల వినియోగదారులకు ఇంక్లూడింగ్ రైతాంగం వ్యవసాయం కరెంటుతో సహా ఇచ్చినట్టయితే నేను సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాను. చలో ఛాలెంజ్, ఇంతకుమించి ఏం కావాలి? నువ్వు చెప్పింది అబద్ధం రేవంత్ అని చెప్తానికి నేను ఇంత బలంగా చెప్తా ఉన్నాను. ప్రజలు వింటున్నారు, నీది వింటున్నారు, నాది వింటున్నారు. చలో లెట్ దెమ్ గో టు ది పీపుల్. మీరు పోయి అడగండి, మీడియా మిత్రులు పోయి అడగండి. రేవంత్ రెడ్డికి ఇట్లా అన్నాడు, జయేష్డికి ఇట్లా అన్నాడు, ఎవరిది నిజం? ఒక్కరు చెప్పినా చాలు ఈ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో సహా, నా మీద పోటీ చేసిన వాళ్ళతో సహా ఎవరైనా ఒక్కరు చెప్పినా 24 గంటలు మేము విద్యుత్తును చూసినాం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, మా ఇంట్లో పోకుండా అని చెప్తే చాలు, రికార్డు చూపిస్తే చాలు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఈ మధ్య కాలంలో కుల రాజకీయాలు ఎక్కువైపోయాయి. బేసిక్గా ఒక వర్గాన్ని బాగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. సో అదే పనిగా మాట్లాడడం, దాన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? మొదలు నాకు కులాల గురించి మాట్లాడడం ఇష్టం ఉండదు. కరెక్ట్. అంటే ఇన్నాళ్ళు లేని తెలంగాణ, ఇన్నాళ్ళు లేదు ఇక్కడ. నేను కులం అనేది తెలియకుండా పెరిగినవాడిని. నేను దురదృష్టం ఇండియాలో ఎందుకో పుట్టుకతోనే కులం వస్తుంది, అది బాధాకరమైన విషయం. ఎక్కడ ఉండదు ప్రపంచంలో. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో ముందుకు వచ్చింది, మనం చూసినాం. కొన్ని చోట్ల కొంత చైతన్యవంతమైన సమాజాలు ఉన్న కాడ అది రాలేదు ప్రస్తావనలు. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో రాజకీయాలు చేయాలంటే గతంలోనేమో సిద్ధాంతాల ప్రాతిపదికన ప్రజల ఆదరణ పొంది వాళ్ళ పని విధానం చూపించుకొని దాని నుంచి రాజకీయాలు పైకి వచ్చారు. ఈ మధ్యకాలంలో కులాన్ని వాడుతున్నారు. నా ఉద్దేశంలోనైతే రాజకీయాల కొరకు లేదా పదవుల కొరకు, పదవిలో ఉన్న వాడి దగ్గరికి పోవడం కొరకు కులాన్ని వాడుకోవడం మించిన ఒక బలహీనమైన ప్రక్రియ ఇంకొకటి లేదు వాస్తవానికి. ఏ ఆధారం లేకుండా, తనకి ఏ క్వాలిటీ లేకుండా వాడే ఆయుధం కులం చివరికి. కానీ పదవుల్లో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు కులాల గురించి ప్రస్తావించడం, కులాల గురించి మాట్లాడడం అనేది మాత్రం చాలా గలీజ్ విషయం. అది నాకు నచ్చదు, అది మంచిది కాదు. ప్రజలే అర్థం చేసుకుంటారు. ఆ రకంగా ఒక కులాన్ని కించపరిచే విధంగా ఇంకోరు మాట్లాడడం, పదవులలో అధికారంలో ఉన్న వాళ్ళు కూడా కులంని వాడటం అనేది మంచి ప్రక్రియ కాదు. ఇది ఎందుకో దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో తెలంగాణలో కొంత పెరిగింది వాస్తవం.